పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న వేళ ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఫిబ్రవరి 28న జరిగిన భీకర దాడుల్లో ప్రాణాలతో బయటపడిన ఆయన పరిస్థితి దయనీయంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు నివేదించాయి. మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో దేశ పాలనా పగ్గాలు పూర్తిగా మిలిటరీ చేతుల్లోకి వెళ్లాయి. అసలు ఇరాన్లో ఇప్పుడు ఏం జరుగుతోంది? మొజ్తబా పరిస్థితి ఎలా ఉంది? ఈ కథనంలో తెలుసుకుందాం. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోగా ఆయన కుమారుడు ముస్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అదే దాడుల్లో ముస్తబా భార్య, కుమారుడు మరణించారు. ఈ దాడుల్లో ముస్తబా కాలికి గాయం కావడంతో దానికి ఇప్పటికే 3 సార్లు ఆపరేషన్ జరిగినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన నడవడానికి కృత్రిమ కాలు అమర్చాల్సి ఉందని వివరించాయి. ముస్తబా ముఖం, పెదాలు కూడా తీవ్రంగా కాలిపోవడంతో కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేసే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. తాను మాట్లాడితే ఆ స్వరం విన్న శత్రువులు బలహీనపడ్డానని భావిస్తారన్న ఉద్దేశంతో ముస్తబా కేవలం లిఖితపూర్వక ప్రకటనలకే పరిమితమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ నిఘా వర్గాలు తన ఉనికిని పసిగట్టి మళ్లీ దాడులు చేస్తాయన్న భయంతో ముస్తబా ఖమేనీకి రహస్య ప్రాంతంలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఆయనను కలవడానికి మిలిటరీ, రాజకీయ ప్రముఖులు ఎవరికీ అనుమతి లేదు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఆరోగ్య మంత్రి పర్యవేక్షణలో కొద్దిమంది వైద్యులు మాత్రమే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. శారీరకంగా చాలా గాయాలు ఉన్నప్పటికీ ఆయన మానసికంగా చాలా దృఢంగా ఉన్నట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. సుప్రీం లీడర్ అజ్ఞాతంలో ఉండటంతో ఇరాన్లో అధికార కేంద్రం పూర్తిగా మారిపోయింది. దేశ పాలన మొత్తం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ గుప్పిట్లోకి వెళ్లింది. ప్రస్తుతం ముస్తబా ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ తరహాలో వ్యవహరిస్తూ ఐఆర్జీసీ జనరల్స్ ఇచ్చే సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇరాన్లోని అన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం పూర్తిగా ఐఆర్జీసీ జనరల్స్ చేతుల్లోనే ఉందని ఇరాన్ మాజీ అధ్యక్షుడు అహ్మదీ నెజాద్ కు సన్నిహితుడైన అబ్దుల్ రెజా దవారీ పేర్కొన్నారు. ఐఆర్జీసీ చీఫ్ అహ్మద్ వహీదీ, జాతీయ భద్రతా మండలి చీఫ్ మొహమ్మద్ బాఘేర్ జోల్ఘాదర్, సీనియర్ సలహాదారు సఫవీ ప్రస్తుతం దేశాన్ని నడిపిస్తున్నారు. దేశ పాలనా పగ్గాలు మిలిటరీ చేతుల్లోకి వెళ్లడంతో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వం నామమాత్రంగానే కనిపిస్తోంది. పెజెష్కియాన్ కేబినెట్ కేవలం దేశంలో ఇంధనం, ఆహారం వంటి నిత్యావసరాల సరఫరా, అంతర్గత శాంతి భద్రతలకే పరిమితమైంది. దౌత్యపరమైన అధికారాలు కూడా ప్రభుత్వం చేజారాయి. ఇజ్రాయెల్పై దాడులు, గల్ఫ్ దేశాలతో సంబంధాలు, అమెరికాతో పరోక్ష చర్చలు, ఇలా దేశ భవిష్యత్తును నిర్ణయించే ప్రతి వ్యూహాత్మక అడుగును ఇప్పుడు ఐఆర్జీసీ కమాండర్లే వేస్తున్నారు. ప్రస్తుతానికి ఇరాన్ నాయకత్వం ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా భవిష్యత్తులో ఈ అధికార కేంద్రీకరణ ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ముస్తబా ఖమేనీ తిరిగి కోలుకుని సాధారణ స్థితికి వచ్చే వరకు ఇరాన్ పూర్తిగా రివల్యూషనరీ గార్డ్స్ కనుసన్నలలోనే నడిచే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.